నమస్తే. ఒక విధవ మాట్లాడుతుండు. భూకంపం ఎందుకు వచ్చిందిరా నాయన అంటే, ఆయన అంటున్నాడు కేసీఆర్ వల్లనే వచ్చింది భూకంపము, అది ప్రాజెక్టు కట్టడం వల్లనే వచ్చిందని చెప్తుండు. ఒక విధవ, తలకాయ లేని విధవ. అసలు తలకాయ ఉందో లేదో నాకు మాత్రం అస్సలు అర్థమైతే లేదు. మాట్లాడే ముందు ప్రతి ఒక్కదానికి కేసీఆర్ చేసిండు, కేసీఆర్ మాట్లాడుతుండు, కేటీఆర్ చేసిండు అని మాట్లాడుతుండు విధవ. అరే పిచ్చి నమ్మున కొడక, ఇప్పుడు చెప్తా విను. అది ప్రకృతి నిర్ణయించింది. ఇప్పుడు నీకు గాలి కనిపిస్తుందా? నీరు కనిపిస్తుంది. గాలి కనిపిస్తుందా? లేదే. ఆకాశం మీద ఎప్పటి నుంచి ఎక్కడ పడుతుందో వర్షాలు నీకు కనిపిస్తాయి. ఏ టైంలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? అది కూడా తెలియదు. మీరు కొంతమంది దేవుళ్ళని నమ్మరు, కానీ నిజంగా నువ్వు నిజాయితీగా దేవుణ్ణి నమ్ము. అమ్మవారిని నమ్ము, రాముడిని నమ్ము, కృష్ణుడిని నమ్ము. ఒక 11 days చెయ్యిరా నువ్వు పూజ. 11 days చెయ్యి, పవిత్రంగా చెయ్యి. ఆ రోజు నీకు దేవుడు ఎలా ఉంటాడు అన్నది నీకే తెలిసిపోతుంది, మంచి చెడు అన్నది. ఇప్పుడు సీతాదేవి అంతటిది భూమిలోకి వెళ్ళి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. కానీ భూమి ఇప్పుడు భూకంపం వచ్చే కదా సీతమ్మ వెళ్ళిపోయింది. విధవ మాటలు మాట్లాడుతున్నా. అప్పుడు కేసీఆర్ ఉన్నాయి ఏమన్నా? విధవ, నీకు తలకాయ ఉందో లేదో నాకు మాత్రం అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు చెప్పేది విను. ప్రతి ఒక్క విషయాన్ని వినండి, మంచి జాగ్రత్తగా వినండి. మనం చేసుకున్న పాపాలు మనకే తలుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది మోసం చేస్తారు, సంతోషం కోసం మోసం చేస్తారు. కానీ మోసం చేసినప్పుడు అది ఎవరికైతే ఎన్ని పాపాలు చేస్తారో, ఎన్ని ద్రోహాలు చేస్తారో తిరిగి రిపీట్ వాళ్ళకే జరుగుతుంది. కానీ ఆడొక్కని ప్రాణం కోసం వేరే వాళ్ళని బాధ పెడుతుంది. ఆడు పెద్ద మూర్ఖుడు, ఆడు దరిద్రుడు. అంటే ఆనంత నీచమైన నికృష్టు అనే పదం కూడా, ఇంకా నీచం అంటే ఒక రాక్షసుడు అనికి. అట్లా జనాలను బాధ పెట్టడము, అమ్మవారి విగ్రహాలను కులగొట్టడము, అమ్మవారి కళ్ళు తీయడము, ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నారే, అదే విరుద్రము అంటారు. అంటే చెడు పనులకు చేసేది మంచి పని కాదు అని అర్థం. నీకు మాట్లాడే మాటలు, వినే మాటలు చూస్తే నువ్వు విధవ మాటలు మాట్లాడి ఆయన వల్లనే వచ్చింది, ఈయన వల్లనే వచ్చిందని కాదురా విధవ సన్నాసి. ఇప్పుడు విను. ఏదైనా సరే అలా జరగడానికి కారణం మనమే. ఎందుకంటే దేవుణ్ణి దేవునిలాగానే చూడాలి, దయ్యాన్ని దయ్యంలాగానే చూడాలి. దేన్ని ఏ రకంగా చూడాలనో ఆ రకంగానే చూడాలి. కానీ అవి కులగొట్టే దేవుడు కాదు అని అంటే దేవుడు కాకుంటే ఎప్పుడు కాదు. అది నువ్వు మనసు తోటి మొక్కు, అప్పుడు తెలుస్తుంది. ఒక మంచి మనసుతోటి మొక్కు, నీకు దేవుడు అనేది ఏందో తెలుస్తుంది. దానికి జరగడానికి కారణం కూడా ఇంతకుముందు కూడా ఒకసారి అదే కృష్ణాష్టమి రోజు మహాలక్ష్మి టెంపుల్ గుడిలో, పోషమ్మ గుడిలో విగ్రహాన్ని కులగొట్టి అమ్మవారి మెడకాయ తీసేసి అన్ని పనులు చేసినాక అది వర్షాలు బాగా వచ్చి అక్కడ కొన్ని ఊర్లల్లో కొట్టుకుపోయేది. అది ఎందుకు సంకేతం అంటే మనకు చెడు, మనం ఎంత చేస్తున్నామో మనకు చెడు జరుగుతుందని అర్థమైందా? నీ తలకాయ లేని పనులు మాట్లాడకుండా కేసీఆర్ వల్లనే వచ్చింది భూకంపం